నువ్వు ఆల్రెడీ దీనస్థితిలో ఉన్నా, ఇప్పటికే దీనస్థితిలో ఉన్నా, నలుగురు నవ్విపోయే స్థితిలో ఉన్నా, నువ్వు దేవుని దృష్టిలో ఎరుకైన దానివి, ఎరుకైన వాటివి, దేవుని చేత ఎరుగబడి ఉన్నావు, నువ్వు గుర్తింపులో ఉన్నావు. నీ విషయంలో ఆయన బాధ్యతగా ఉన్నాడు, ఆలోచన కలిగి ఉన్నాడు. ఇది జస్ట్ ఓదార్పు యాత్ర ఏం కాదు. బైబిల్ వాక్యం నగ్న సత్యం. ఈ విషయం ఆ విషయం అని ఏమి చెప్పుదును? సమస్త విషయాలలో ఇది నీకు అన్వయింపు. హల్లెలూయా. శరీరాన్ని ఇచ్చిన దేవుడు దానికున్న న్యాయమైన ఆశలు తీర్చడా? దురాశలు తీర్చడు. కానీ విను, శరీరానికి అవసరమైన దురాశలను తీర్చడు. శరీరం కోరిన దురాశలు తీర్చడు, కానీ శరీరానికి అవసరమైన న్యాయమైన ప్రతి ఆశ తీరుస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్.